సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం కేసు 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోయింది. ఒక్క మహిళ చేసిన నిర్వాకం వల్ల ఎన్నో కుటుంబాల పరువు బజార్న పడింది. భర్త అంటే ఇష్టం లేదు, కడుపున పుట్టిన పిల్లలంటే ప్రేమ లేదు, అత్తమామలంటే గౌరవం లేదు, చివరకు కన్న తల్లిదండ్రులు చెప్పినా చెవికెక్కించుకోలేదు. ఎంతసేపు తన సుఖం కోసం ఆరాటపడింది తప్పితే కుటుంబ విలువల గురించి ఆమె ఆస్తులు పట్టించుకోలేదు. ప్రతి నెల 2 లక్షల రూపాయల జీతాన్ని తెచ్చి ఆమె చేతిలో పెడుతుంటే భర్త మీద ప్రేమను కురిపించాల్సింది పోయి తన శరీరాన్ని పరాయి మగాళ్లకు అప్పగించింది. భర్త లేని సమయంలో వాళ్ళను ఇంటికే రప్పించుకుంది. ఒకరిద్దరు కాదు, ఏకంగా 6గురితో అక్రమ సంబంధం కొనసాగించింది. ఒకరికి తెలియకుండా మరొకరితో నీచ కార్యాలకు పాల్పడింది. చివరకు ఆమె చేసిన ఓ బ్లండర్ మిస్టేకే ఆమెను రెడ్ హ్యాండెడ్గా భర్తకు పట్టించింది. ఫలితంగా భర్త తనంతట తానే ప్రాణాలు తీసుకునేలా చేసింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కొన్ని ప్రశ్నలు ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయాయి. ఫిబ్రవరి నెలలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం చనిపోతే 3 నెలల తర్వాత ఈ కేసు ఇంత వైరల్ అవడానికి కారణమేంటి? ఫిబ్రవరిలో సీతారాం చనిపోయినప్పుడు వచ్చిన వార్తలేంటి? ఇప్పుడు బయటకు వస్తున్న నిజాలేంటి? ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న లెటర్కు సంబంధించిన కాపీలు ఇప్పటి వరకు ఎందుకు బయటకు రాలేదు? ఈ కేసులో భార్య రేణుకతో సహా మరో 2 పోలీసులు అరెస్ట్ చేశారని చెప్తున్నారులే, కానీ చివరకు జరిగేదేంటి, వాళ్లకు ఎలాంటి శిక్ష పడే ఛాన్స్ ఉంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్కాపురానికి చెందిన సీతారాంకు నంద్యాలకు చెందిన రేణుకకు 2018 సంవత్సరం మార్చి నెల 4వ తారీఖున పెళ్ళైంది. సీతారాం హైదరాబాద్లోని ఓ ప్రముఖ టెక్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు 2 లక్షల రూపాయలకు పైగానే సంపాదిస్తూ ఉంటాడు. భార్య, 2 పిల్లలు, ఆర్థికంగా ఎలాంటి లోటుపాట్లు లేని పరిస్థితులను చూసి భర్త సీతారాం చాలా సంతోషించేవాడు. కానీ తనకు తెలియకుండానే తన భార్య ఎలాంటి నీచాలకు పాల్పడుతుందో అన్నది సీతారాంకు 2025 సంవత్సరం సెప్టెంబర్ 19వ తారీఖు వరకు తెలియదు. పెళ్ళైన 7 ఏళ్ల తర్వాత భార్య తనంతట తానుగా వచ్చి భర్త ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పిన పచ్చి నిజాలు విని ఆ భర్త నోరెళ్లబెట్టిన పరిస్థితి. 2025 సంవత్సరం సెప్టెంబర్ 19వ తారీఖు రాత్రి 11:22 టైంలో సీతారాంకు రేణుక ఫోన్ చేసింది. ఆఫీసులో నైట్ డ్యూటీలో ఉన్న సీతారాంకు రేణుక ఎందుకు ఫోన్ చేస్తుందో అర్థం కాలేదు. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్ సమయం 30 నిమిషాలు. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్క్ సమస్యలకు, సయాటికా ఉన్న వారికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. ఇలా 20కి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 5 నుండి 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల కేరళ థెరపిస్టుల ద్వారా చికిత్సను చేయబడును. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను పరిష్కరిస్తూ, ముఖ్యంగా ఆర్థరైటిస్, సోరియాసిస్, నరాలకు సంబంధించిన వ్యాధులు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి రోగాలకు మంచి ఫలితాలను అందిస్తూ ముందుకు కొనసాగుతోంది మీ అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. మా హాస్పిటల్స్ బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. నేను తప్పు చేశాను, రమణారెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాను, వాడేమో మేము కలిసి ఉన్నప్పుడు తీసిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పెట్టాడంటూ భార్య ఏడవటం మొదలుపెట్టింది. సీతారాంకు మొదట్లో ఏం అర్థం కాలేదు. భార్య మోసం చేసిందని కాసేపటికే గ్రహించి ఆఫీసు డ్యూటీని కొలీగ్కు అప్పగించి భార్య బిడ్డలను తీసుకుని అదే రోజు అర్ధరాత్రి 12 గంటలకు కారులో షాద్ నగర్కు బయలుదేరాడు. పోలీసులకు ఫిర్యాదు చేసి ఓ పోలీసును వెంటేసుకుని రమణారెడ్డి ఉండే లొకేషన్కి వెళ్ళారు. రమణారెడ్డి అక్కడ లేకపోవడంతో ఫోన్లోనే రిక్వెస్ట్ చేసి పోలీసు కూడా బెదిరించడంతో ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియోను రమణారెడ్డి డిలీట్ చేశాడు. అదే రోజు రాత్రి షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో రమణారెడ్డిపై కేసు పెట్టారట. మరుసటి రోజు ఉదయం 9 గంటల సమయంలో ఎస్ఐ, సిఐలను కలిసి ఈ కేసు గురించి మాట్లాడుతూ ఉండగానే మరోసారి రమణారెడ్డి మరో వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడట. ఈ విషయం తెలిసి రేణుక తెగ బాధపడుతూనే ఆటో ఎక్కి ఎటో వెళ్ళిపోయింది. చావడానికి వెళ్ళిపోయిందేమో అని బస్టాండు, రైల్వే స్టేషన్లో గాలించి చివరకు రమణారెడ్డి ఇంటికి వెళ్ళి చూస్తే పురుగుల మందు తాగి పడిపోయి 2 కనిపించారట. వాళ్ళిద్దరిని ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చిందట. మన పరువు తీసింది. బంగారం లాంటి భర్తతో చక్కగా సంసారం చేసుకోక పాడు పనులకు అలవాటు పడింది. దీన్ని ఇలాగే వదిలేద్దాం, అదే చచ్చిపోతుంది, పేడా పోతుందంటూ మామయ్య అలియాస్ రేణుక తండ్రి అన్నా కూడా భర్త సీతారాం ఒప్పుకోలేదట. ముందు బ్రతికించుకుందాం, ఆ తర్వాత మాట్లాడుకుందామంటూ యశోద ఆసుపత్రికి తరలించి మరీ వారం రోజుల పాటు ట్రీట్మెంట్ ఇప్పించారట. ఆ టైంలోనే రేణుక మరికొన్ని పచ్చి నిజాలు చెప్పిందట. రమణతో 15 నెలల నుంచే వివాహేతర సంబంధం ఉందట. భర్త ఆఫీస్కి వెళ్ళిన సమయంలో వాళ్ళ ఇంటికే వచ్చి వెళ్ళేవాడట. రమణ అడిగాడని వాళ్ళిద్దరూ బెడ్రూమ్లో కలిసి ఉన్నప్పుడు వీడియోలను తీసి రేణుకే వాడికి పంపించిందట. ఆ తర్వాత శ్రవణ్ అనే వాడితో నెల రోజుల నుంచి రిలేషన్ ఉందట. ఇన్స్టాగ్రామ్లో చాటింగ్, ఫోన్ కాల్స్తో పాటుగా ఒకసారి వాళ్ళ ఫ్లాట్కి కూడా వచ్చాడని చెప్పింది. అయ్యప్ప అని ఆమె పాత క్లాస్మేట్తో కూడా న్యూడ్ వీడియో కాల్ చేసుకున్నారట. శివ అనే ఇంటర్మీడియట్ ఫ్రెండ్తోనూ బంధం ఉందట.
సురేంద్ర అనే వాడితో డిగ్రీ చదివే రోజుల్లో సంబంధం ఉందట. తండ్రికి తెలిసి హెచ్చరించాడట. మంచి సంబంధం అని చెప్పి సీతారాంకు ఇచ్చి పెళ్లి చేశాడట. వంశీ అనే స్కూల్ ఫ్రెండ్తోనూ వ్యవహారం ఉందని చెప్పింది. ఈ 6గురితో వివాహేతర సంబంధంతో పాటుగా ఓసారి బీర్ కూడా తాగాడని చెప్పిందట. పెళ్లికి ముందు సంబంధాలు ఉండేవని, పెళ్లి తర్వాత 6 ఏళ్ల పాటు ఎలాంటి మిస్టేక్ చేయలేదని కూడా చెప్పిందట. లాస్ట్ 7.5 నుంచే అఫైర్స్ ఉన్నాయని చెప్పిందట. అంతేకాదు ఈ వ్యవహారాలకు సుజిత, పార్వతీలకు తెలుసంటూ వాళ్ళ గురించి కూడా కొన్ని వివరాలు భర్తకు చెప్పిందట. 8 ఏళ్లుగా పెళ్ళాం ఎంత చేస్తుంటే మొగుడికి తెలియదా, భర్త ఏం చేస్తున్నాడంటూ ప్రశ్నిస్తానంటూనే ఆ ప్రశ్నలకు కూడా సీతారాం తాను రాసుకున్న 19 పేజీల లేఖలో సమాధానం చెప్పాడు. నాకు నిజంగా ఏమీ తెలియదు, నా భార్యను అంతగా నమ్మాను, కానీ నమ్మక ద్రోహం చేసే అమ్మాయిని ఎలా కనిపెడతాం అంటూ సీతారాం వాపోయాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక నెలపాటు పుట్టింట్లోనే ఉన్న రేణుకను క్షమించి ఇంటికి తెచ్చుకోవడమే సీతారాం చేసిన పొరపాటైంది. గతంలో జరిగినవన్నీ మర్చిపోవాలని సినిమాలకు, షికార్లకు తీసుకెళ్లాడు. తరచూ టూర్లకు తీసుకెళ్లాడు. గోవాకు కూడా తీసుకెళ్లాడు. అయినా సరే ఆమె తీరు మారలేదు. 2-3 నెలలు బాగానే ఉన్నప్పటికీ సడన్గా జనవరి 24వ తారీఖున మరోసారి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోయిన 2 వారాల తర్వాత సీతారాం హుస్సేన్ సాగర్లో దూకి చనిపోయాడు. అసలు నా భార్యకు ఏం కావాలి? నెలకు 2 లక్షల జీతం వస్తుంటే ఆమె చేతిలో పోస్తున్నాను. ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి, డబ్బులున్నాయి, నగలున్నాయి, బంగారం లాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు, సొంత ఇల్లు ఉంది, 2-3 చోట్ల ఫ్లాట్లు ఉన్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, ఎల్ఐసి పాలసీలు, హెల్త్ పాలసీలు, పిఎఫ్ల డబ్బులు, 5-6 ఎకరాల పొలం ఉన్నా కూడా ఎందుకు చేసింది? సెక్సువల్గా మా మధ్య అంతా బాగానే ఉంది, నేను నీతో హ్యాపీగా లేనని నాతో ఎప్పుడు చెప్పలేదు, అలా చెప్తే అప్పుడే విడాకులు ఇచ్చేవాడిని కదా, అయినా ఎందుకులా చేసిందని వాపోతూ 19 పేజీల లేఖను రాసి మరీ సీతారాం చనిపోయాడు. ఫిబ్రవరి నెల 8వ తారీఖున ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఈ లేఖను తన ఇన్స్టాగ్రామ్లో స్టేటస్గా పెట్టుకున్న సీతారాం అదే రోజు రాత్రి సమయంలో హుస్సేన్ సాగర్లో దూకేశాడు. సోమవారం ఉదయం పోలీసులు గాలించగా సోమవారం సాయంత్రం సమయంలో సీతారాం మృతదేహం బయటపడింది. అతడి జేబుల్లో సెర్చ్ చేస్తే ప్లాస్టిక్ కవర్లో జాగ్రత్తగా చుట్టి నీళ్లు వెళ్లకుండా టేపులు కూడా వేసి ఉన్న ఓ ఫోన్ బయటపడింది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే నా చావుకు భార్య, అత్తమామలతో పాటుగా రమణారెడ్డి అనే వ్యక్తి కూడా కారణమన్న పోస్టులు కనిపించాయి. సీతారాం చెప్పిన ఆ మాటలతోనే ఫిబ్రవరి నెల 10వ తారీఖున మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ తర్వాత ఈ కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యం వహించి ఉన్నారేమో, ఆమె ఎక్కడ ఉన్నది, ఎటుపోయిందనేది పెద్దగా పట్టించుకోలేదేమో. ఇక నాకు ఎవరూ అడ్డులేరన్న ఉద్దేశంతో ఇదే రమణారెడ్డిని, ఇదే రేణుక మార్చి నెలలోనే, అంటే సీతారాం చనిపోయిన నెల రోజులకే మళ్ళీ పెళ్లి చేసుకుంది. విచిత్రం ఏమిటంటే ఈ రమణారెడ్డికి ఆల్రెడీ పెళ్ళైంది. 8 ఏళ్ల వయసున్న కొడుకు కూడా ఉన్నాడు. ఈ రేణుక తన కుటుంబాన్ని ఛిద్రం చేసి వాడిని పెళ్లి చేసుకుంటే వాడేమో భార్య బిడ్డల్ని వదిలేసి ఈమెను తగులుకున్నాడు. ఓవైపు కొడుకు చనిపోయాడు, మనవడు మనవరాళ్ళేమో అమ్మమ్మ గారింటికి చేరారు. బుద్ధిగా ఉండాల్సిన కోడలేమో కుటుంబ పరువును బజారుకు ఇచ్చేసింది. పైగా తన వల్ల ఓ వ్యక్తి చనిపోయాడని తెలిసి కూడా కొంచెం కూడా పశ్చాత్తాపం లేకుండా వెంటనే మరో నెలకే మరో పెళ్లి చేసుకుంది. కేసు విషయంలో పోలీసులేమో ముందుకు వెళ్ళలేదు. నేరం చేసిన వాళ్ళు అంతా హ్యాపీగా ఉన్నారంటూ కడుపు మండిపోయిన సీతారాం కుటుంబ సభ్యులే ఆనాడు కొడుకు పెట్టిన పోస్టులను మళ్ళీ ఇప్పుడు బయటకు తీశారు. పరువు పోతుందని కొడుకు పోస్టులను తీసేయించి భద్రంగా దాచిపెట్టిన తల్లిదండ్రులే మళ్ళీ వాటిని మీడియాకు ఇప్పుడు అందించారు. ఇంత చేసినా దోషులకు శిక్ష పట్టలేదంటూ మీడియా ముందుకు వచ్చి మరీ వాపోయారు. దీంతో ఈ కేసుతో పాటుగా సీతారాం పోస్టులు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో రేణుకతో పాటుగా రమణారెడ్డి, శ్రవణ్లను పోలీసులు ఇప్పుడు 3 నెలల తర్వాత అరెస్ట్ చేశారు. అయితే వీళ్లను అరెస్ట్ అయితే చేశారులే, కానీ వీళ్ళకేమీ ఉరి శిక్షలో పడే ఛాన్సులు అయితే అస్సలు లేవు. ఆత్మహత్యకు పురుగెల్పారు అన్న ఒక్క కేసు తప్ప వీళ్లపై ఇతర ఏ కేసు నిలబడదు. చట్ట ప్రకారం ఇద్దరు మేజర్లు ఇష్టపడటం, భర్తను వదిలేసి భార్య వెళ్ళిపోవడం అన్నది పెద్దగా నేరమే కాదు. కాబట్టి సెక్షన్ 306 ప్రకారం ఆత్మహత్యకు పురుగెలిపినట్టు తేలితే కోర్టుల్లో నేరం రుజువైతే 10 ఏళ్ల పాటు జైలు శిక్ష ప్లస్ జరిమానా పడుతుంది. అయితే కోర్టులో ఈ మేరకు పక్కాగా ఆధారాలు లభించాలి. మేమేమి అతడిని చనిపోమ్మని చెప్పలేదు కదా, ఫోన్లు చేసి మరీ హింసించలేదు కదా, బెదిరించలేదు కదా, మా మానాన మేము వెళ్ళిపోయాం, ఇందులో తప్పేంటంటూ వీళ్ళు లాజిక్లు మాట్లాడొచ్చు. కోర్టులో లాయర్లను పెట్టుకుని వాదనలు కూడా వినిపించవచ్చు. సో ఈ కేసులో వీళ్ళు నేరం చేసినట్టు రుజువు చేయడం అన్నది చాలా చాలా కష్టం. మీకు గుర్తుందో లేదో, మొన్న మధ్యనే సోనం రఘువంశీ అనే మహిళకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హనీమూన్ పేరుతో పెళ్లైన కొద్ది రోజులకే భర్తను మేఘాలయకు తీసుకెళ్లి మరీ కిరాయి హంతకులతో దగ్గరుండి మరీ భర్తను చంపించింది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. పక్కాగా ఆధారాలు ఉన్నా సరే భర్తను చంపించి ఏడాది కాకముందే ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అక్కడ ఆమె స్వయంగా భర్త హత్యలో పాలు పంచుకుంది. ఇక్కడ రేణుక విషయంలో పరిస్థితులన్నీ భిన్నం. కాబట్టి హత్య చేసిన కేసులోనే సోనం రఘువంశీకి బెయిల్ వస్తే ఈ రేణుకకు ఈ కేసులో బెయిల్ లేకుండా ఉంటుందా? సో చట్ట ప్రకారం ఆమె తప్పు చేసినట్టు తేలడం అనేది చాలా కష్టం. శిక్ష పడటం కూడా చాలా చాలా కష్టం. చూడాలి మరి చివరకు ఈ కేసులో ఏం జరుగుతుందో అన్నది.
ఇదండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం కేసులో అసలేం జరిగింది, చివరకు జరిగేదేంటన్న దాని గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.